నా పేరు సుధాకర్, మాది పామ్నూరు గ్రామం, మండల్ గన్పూర్ స్టేషన్, జిల్లా వరంగల్. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె బాల్యపూలమ్మ అనే వ్యక్తి మా ఊరు, ఆమె మా పక్కన ఇల్లు. ఆమె చెప్పిన విషయాలు దాదాపు 100కు 80% వాస్తవాలు కాదు. వాళ్ళ భర్త చనిపోవడం వాస్తవమే, కానీ అది అనివార్య కారణాల వల్ల, వేరే కారణాల వల్ల చనిపోయిండు లేదా ఉద్యమం వల్ల చనిపోయిందా అది తర్వాత విషయం. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆమె వేరే ఒక పెద్ద ఆయన దగ్గర వెళ్ళి మాకు ఇట్లా న్యాయం చేయాలి, మీ వల్లనే మా భర్త చనిపోయింది అని చెప్పి ఆయనను బలవంతం చేసి ఆయన పైన కేసులు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఉద్యమకారుడు అని చెప్పి కొండ సురేఖ గారు వచ్చి వాళ్ళకు 25,000 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఆమె ఖండించాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ను ఖండించాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఖండించాలి. మా భర్త ఉద్యమకారుడు, మాకు నిధులు అందుతలేవు, మాకు సహాయం అందుతలేదని. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నిన్న జరిగిన విషయం మా దృష్టికి వచ్చింది. మన ఊర్లో చాలామందిని విచారించగా ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని బాల్యపూలమ్మ అనే వ్యక్తి దూషించడం జరిగిందని చెప్పిళ్ళు. ఈరోజు డేటు 31, సాయంత్రం 7 అవుతుంది. నేను ఇప్పుడే తెలుసుకున్న విషయం ఏంటంటే, మళ్ళీ వాళ్ళు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను విచారించడం, ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయడం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా గ్రామం అన్యోన్యంగా అందరం కలిసి ఉండేలా ఉంది, దాన్ని వీళ్ళు విభజించేలా చేస్తాను, మాతల వారిగా కులాల వారిగా. దీన్ని మేము సహించాం. పృథ్వీరాజ్ వాళ్ళ అనుచరులు 2 వచ్చిళ్ళు, మిగతా వాళ్ళు గన్పూర్ వాళ్ళు వచ్చిళ్ళు, రహమతుల్లా అనే 2 ముస్లిం వ్యక్తులు వచ్చిళ్ళు. వాళ్ళు దాన్ని ప్రొలాంగ్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని దూషించడం కూడా జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మన ధర్మం కోసం పాటుపడుతుండు. దాన్ని వీళ్ళు విభజించాలని చెప్పి ధర్మం కోసమైన ఒక ఉద్యమం చేస్తాడని, ఆయనను తక్కువ చేయాలని, ఆయన ఎదుగుతూ ఉంటే ఆయన ఎదుగుదలను ఆపాలని వీళ్ళు ఆయన మీద నెగిటివ్ క్రియేట్ చేసి ఆయనను అనగదొక్కాలని చూస్తుండ్రు. కానీ అది జరగని విషయం. ఆయనకున్న మా సపోర్ట్ వల్ల ఆయన ఎప్పుడు ఆయనకు కించపరిచయం ఇవ్వకుండా మేము చూసుకుంటాం. తోటి వాళ్ళు వచ్చి ఏమేం జరిగింది అని తెలుసుకొని ఆమెను ఇంకా కొంచెం ఎట్లా అంటే ప్రేరేపించి ఇంకా పవన్ కళ్యాణ్ను దూషించేలా చేస్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళకు అనుకూలంగా మళ్ళీ ఆమె ఒక అమాయకురాలు, ఆమెను వాళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టి ఆమెను ఏం చేస్తున్నారు అంటే ఆమెను ప్రేరేపిస్తారు. ఆమెకు వాస్తవానికి ఇది ఇంత జరుగుతుందని ఆమెకు తెలియదు. ఆమెను ఏదో బయటికి తీసుకొచ్చి ఆమెను దూషించే, పవన్ కళ్యాణ్ గారిని దూషించడం వల్ల ఆమెను హైలైట్ చేసి ఆమెను ప్రేరేపించి అని చేయడం జరుగుతుంది. ఒక లేడీస్తో ఈ చర్చ మొత్తం జరిగితే వాళ్ళు లబ్ధి పొందడం కోసం, పృథ్వీరాజ్ వాళ్ళు లబ్ధి పొందడం కోసం ఇదంతా చేస్తుండ్రు. నన్ను మాట్లాడమన్నారు, మా అన్నయ్యని మాట్లాడమన్నారు. మాట్లాడితే మాకు సంబంధం లేదు. దాదాపు అందులో వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది. ఆ పూర్తిగా వాస్తవం ఏంటిదో మాకు తెలుసు, ఊరందరికీ తెలుసు. మేము మీ వెర్షన్ మీరు చెప్పుకుంటారో చెప్పుకోండి, మేము దాన్ని వద్దాను. మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు తెలిసిన వాస్తవం మేము చెప్తామని చెప్తాం. ఆమెకు తిరుగుతుంది, రాజకీయాలలో తిరుగుతూనే ఉంటుంది. కరెక్ట్. అంటే ఏ పార్టీలో తిరుగుతుంది ఆమె? ఆమె బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతుంది. జనసేన. ఆయన ఏం చెప్తుంది అంటే చెప్పులతో కొడుతుంది, తెలంగాణలో రావద్దు అని. ఇట్లా అయితే ఈమె నిజంగా ఇప్పుడు యుగేందర్ రెడ్డి వాళ్ళ బాయికాడ చనిపోయిండు అని ఆయన మీద కేసు పెట్టిందని అంటారు కొంతమంది. ఇది అసలు జరిగిన వాస్తవం ఏంటిగా? జరిగిన వాస్తవం వాళ్ళకైతే జీతం ఉన్నాడు. వాస్తవానికి వాళ్ళు కూడా ఖర్చు ఇచ్చింది. కాకుండా ఆయన పైరో చేసి కొండ సూర్యకి వచ్చింది, అందరు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కానీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మీద నా పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్. ఇప్పుడు ఏమన్నా ఆ ఫోటో మీద చెప్పులతో కొట్టి నువ్వు తెలంగాణకు రావద్దు అని అంటుంది. నా భర్త అమరవీరుడు, నువ్వు తెలంగాణకి ఎట్లా వస్తావు అని చెప్పి మాట్లాడుతుంది ఈ ఊరు వ్యక్తి. అయితే తప్పు ఎవరు ఆయన ఇంటికి ఒక్కరు కూడా పోరు అసలు. ఎవరైనా బొమ్మని రాదు సార్. ఎందుకు వాళ్ళ ఇంటికి పోరు?
ఆమెకు తిరుగుతుంది రాజకీయాలలో తిరుగుతూనే ఉంటుంది అట్టనే. అంటే ఏ పార్టీలో తిరుగుతుంది ఆమె? ఆమె బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతుంది. ఇంతకుముందు ఎల్లు ఉండేది? ఇంతకుముందు కూడా అలానే ఉండే. అప్పుడు వాళ్ళ భర్త చనిపోయినప్పుడు యుగేందర్ రెడ్డి వాళ్ళ ఇంటి మీద బీజేపీ పార్టీ ఎప్పుడైనా కూడా బీజేపీ పార్టీ. ఆయన వార్తను కూడా అప్పుడే కొంటున్నాడు. ఆయన కూడా ఏమన్నా నీ పిల్లలకైనా కూడా కాకపోతే సాయం చేస్తున్నాడు చేసింది, కానీ ఈమెనే కేసు పెట్టింది అనవసరంగా. మళ్ళీ ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి మళ్ళీ ఉద్యమకారుడు చనిపోయిండు అమరవీరుడు అని ఎందుకంటాను? ఇక పైసలు రాలని ఎవరైనా చెప్తారు దానికి.